రంగారెడ్డి జిల్లా బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో దాదాపు 9 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బాడంపేట పారిజాత నరసింహారెడ్డి, స్థానిక టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం నియోజకవర్గంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని తీసుకొచ్చి పట్టణాలలో ఉన్న డెవలప్మెంట్ సంబంధించి వారికి కొంత నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న వాళ్ళతో పాటు కొంత నిధులు కేటాయించి సిస్టమ్ సెట్ చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో డివిజన్ని ఒక యూనిట్గా తీసుకొని డివిజన్లో ఏమేమి కావాలనే దాంట్లో బేస్ చేసుకొని అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే మెయిన్ రోడ్స్ వైండింగ్స్ కావచ్చు, ఇట్లా ఒక ప్లాన్ అనేది చేసుకుంటే డివిజన్ వారిగా ప్లాను, మున్సిపల్ కార్పొరేషన్ వారిగా ప్లాను, కాన్స్టిట్యున్సీ వారిగా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ చేయగలుగుతామనే ఆలోచనతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కాలనీలలో కూడా చెత్తా చెదరంతో ఉన్న ఏరియాను కూడా క్లీన్ చేసుకోవడము, సంవత్సరానికి ఒక వారం రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ఈరోజు కొన్ని డివిజన్స్లలో గతంలో అయిన వాటర్ వర్క్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా చేసినవి ఇనాగ్రేట్ చేసుకుంటూ చేయాల్సిన ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. స్థానికంగా ఉన్న కార్పొరేషన్ నిధులే కాకుండా ప్రభుత్వం నుండి కూడా నిధులు తీసుకురావాలనే ఆలోచనతో మెయిన్ రోడ్స్ కానీ, కాలనీలో మెయిన్ రోడ్స్ కానీ కొంత హెచ్ఎండి నిధులు పెట్టి చేయాలనే ప్రయత్నంలో కొన్ని రోడ్లు తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా లోకల్లో ఉన్న సమస్యలు కొన్ని బేస్ చేసుకుని, ఉదాహరణకి లోకల్లో రజకులు ఉంటారు, చాకలి వాళ్ళకి సంబంధించి పట్టణీకరణ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా వాళ్ళు ఉతుక్కోవాలన్నా లేకపోతే వాళ్ళకి స్పేస్ కావాలని ఎక్కడ లేకుండా అయిపోతున్న సందర్భంలో వాళ్ళకి సంబంధించి ధోబీఘాట్లు, మోడర్న్ ధోబీఘాట్స్ కట్టాలని ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్కి కానీ మున్సిపాలిటీకి కానీ ఒక్కొక్క దానికి ఒక 2 కోట్ల చొప్పున మోడర్న్ ధోబీఘాట్ కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్లో కూడా ల్యాండ్ అలాట్ చేయమని స్థానికంగా ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాయకులందరూ కూర్చొని ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసుకుంటే అక్కడ 2 కోట్లు పెట్టి మోడర్న్ ధోబీఘాట్, ఇప్పుడు మీర్పేటలో ఒక 2 కోట్లు, బడంపేటలో ఒక 2 కోట్లు, అదేవిధంగా తుక్కుగూడ, జల్పల్లిలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరిగింది. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఒక కాలనీలో వెళ్తున్నప్పుడు మాకు వైకుంఠ ధామం గురించి పగడబందిగా అంటే మంచిగా డెవలప్ చేసి ఇవ్వండి అనే దాంట్లో భాగంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వైకుంఠ ధామాలు అనేది కూడా గ్రామాలలో అంటేనేమో ఏడో ఒక దగ్గర ఉంటుంది, కానీ హైదరాబాద్ సిటీ పట్టణాలలో ఎగ్జాంపుల్ బడంపేట కార్పొరేషన్లో ఖచ్చితంగా ఒకటి మోడర్న్గా కట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా నిధులు మంజూరు తీసుకున్నాం. తొందరలో దాన్ని కూడా పూర్తి చేయమని అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.